పరిశుద్ధుడు 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 యేసు. గట్టిగా పరిశుద్ధుడు 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 యేసు. శక్తివంతుడు. అందరం కలిసి శక్తివంతుడు గొప్ప దేవుడు రానున్నవాడు యేసు. శక్తివంతుడు గొప్ప దేవుడు రానున్నవాడు యేసు. ఏకస్వరమై అందరం కలిసి మరొకసారి పాడదామా? శక్తివంతుడు గొప్ప దేవుడు రానున్నవాడు యేసు. శక్తివంతుడు గొప్ప దేవుడు రానున్నవాడు యేసు. మహిమ ఘనత మహిమ పరిశుద్ధుడు 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 యేసు. పరిశుద్ధుడు యేసు. పరిశుద్ధుడు యేసు. అందరం కలిసి మీరు వినదేమిటి? 3వ అధ్యాయం 27వ వచనము. మేలు చేయుట నీకు చేతనైనప్పుడు దానిని పొందదగిన వానికి చేయకుండా వెనుక తీయకుము. ద్రవ్యము నీ యొద్ద ఉండగా, ఇదిగో ఇక్కడ వచ్చింది ఏంటది? ద్రవ్యము అని అంటే తాగేటటువంటి ద్రవ్యం కాదు, అది ద్రవము. ద్రవ్యము అనగా డబ్బు. డబ్బు నీ యొద్ద ఉండగా అనగా సహాయం చేయడానికి నీ దగ్గర మనీ ఉండగా, రేపు ఇచ్చేద్దను పోయి రమ్మని నీ పొరుగు వానితో అనవద్దు. ఒకవేళ సహాయం చేయడానికి నీ దగ్గర దేవుడు ఆర్థిక స్తోమతనికి ఇచ్చాడు అనుకోండి, తర్వాత చూద్దాంలే, రేపు చూద్దాంలే, ఇప్పుడు కాదులే,
అనద్దు. ఎందుకంటే అతడు పొందదగినవాడు, అతడు నమ్మదగినవాడు, అతడు నిజమైన అవసరం కలిగిన వాడు, అతడు నీ స్నేహితుడు, నీ తోబుట్టువు, కష్టంలో నీ దగ్గరకు వచ్చాడు, ఇవ్వగలిగిన డబ్బు నీ దగ్గర ఉంది, అది సహాయంగా ఇవ్వగలిగితే, ఇచ్చే స్తోమత నీకుంటే వచ్చిన వాణిని వట్టి చేతులతో పంపించొద్దు. చేయగలిగిన సహాయం, మళ్ళా చెప్తున్నా, నిన్ను నీవు ఖాళీ చేసేసుకొని వాడి కడుపునో లేకపోతే వాడి పర్సును నింపమంటల్లా, నువ్వు చేయగలిగిన సహాయమే అతనికి చేసి పంపించు. అంతేగాని రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం. కొంతమంది బళ్ళే ఏడిపించేస్తారండి. వాడు సహాయం చేయడు పాడు లేదు, కానీ రేపు రా, ఎల్లుండి రా, నెక్స్ట్ వీక్ రా, మండే రా. పాపం ఆ పేదవాడు, ఆ కష్టంలో ఉన్నవాడు నిజంగా నువ్వు సహాయం చేస్తావేమో అని చెప్పి నీ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. చివరికి వచ్చేసరికి చేద్దాం అనుకున్నాను, ఇద్దాం అనుకున్నాను, కానీ చేతికి సరైన టైంలో నాకు డబ్బులు అందలేదు, కాబట్టి నేనేం చేయలేకపోతున్నాను అని చెప్పి నువ్వు ఒకవేళ సింపుల్గా అనేసావంటే అతడు ఉస్సూరుమంటూ తిరిగి వెళ్తాడు. చూసారా, దాన్ని మన పెద్దలు ఏమన్నారంటే, ఉస్సూరుమంటూ తిరిగి వెళ్ళేవాడి ఉస్సూరు మనకు తగులుతుందట. అర్థమైందా? మన జీవితంలో ఎవరిని కూడా ఉస్సూరు అనిపించొద్దు. సహోదరి సహోదరులు, ఎవరైనా మన దగ్గరికి సహాయంకి వస్తున్నారంటే మనం సహాయం చేయకపోతే ఇక ప్రపంచంలో ఇంకెవ్వరూ సహాయం చేయరు. అతడు నీ దగ్గరకు వచ్చాడు అని అంటే దేవుడు పంపించాడు. దొంగల గురించి మాట్లాడట్లా, మోసగాళ్ళ గురించి మాట్లాడట్లా, మంచోళ్ళ గురించి మాట్లాడుతున్నాం. కల్వరి టెంపుల్ ప్రారంభించిన కల్వరి పరిచర్య ప్రారంభించిన రోజులు అవి. దినమంతా కష్టపడే వాళ్ళం, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళం, వచ్చిన జీతం అంతా తీసుకొచ్చి ఆఫరింగ్ బాక్స్లో వేసేసేవాళ్ళం. నాతో పాటు ఎవరైనా సేవ చేయాలంటే వాళ్ళు దినమంతా కష్టపడాలి, నెలంతా కష్టపడాలి, జీతం సంపాదించాలి. వచ్చిన జీతం మొత్తం తీసుకొచ్చి దేవుని ఉండిలో వేసేసేయాలి. అలాగైతేనే నాతో సేవ చేయాలి. నేను కష్టపడేవాడిని, నేను ఉద్యోగం చేసేవాడిని, నా జీతం అంతా తీసుకొచ్చేసి దేవుని కానుకల డబ్బాలో వేసేసేవాళ్ళం. అలా వేసేసిన తర్వాత వచ్చిన దాంతో ఎన్ని మీటింగ్స్ ఏర్పాటు చేసేవాళ్ళమో, ఎన్ని గ్రామాలకు వెళ్ళి శుభార్త ప్రకటించేవాళ్ళమో, ఎన్ని లక్షల కరపత్రాలు పంచిపెట్టేవాళ్ళమో. ఆ తర్వాత కొంచెం మిగలగా ఆ మిగిలిన దానితో బియ్యం కాదండి, ఆ మిగిలిన దానితో నూకలు కొనుక్కునేవాళ్ళం. ఏం కొనేవాళ్ళం? నూకలు కొనేవాళ్ళం, కూరగాయలు కొనేవాళ్ళం కాదు. ఆ నూకలు కొని గంజితోనే అన్నం వార్చి ఉల్లిపాయో పచ్చిమిరపకాయో పక్కన పెట్టుకొని తినేవాళ్ళం. అది కూడా కొన్నిసార్లు వయసుతో పాటు వాయిదాలు వేసుకునేవాళ్ళం. పెద్దోళ్ళందరూ కామ్గా ఉండండి, ముందు చిన్నపిల్లల్ని తినేవ్వండి అని చెప్పి చిన్నవాళ్ళని తిననిచ్చేవాళ్ళం. సేవలో ఉన్నవాళ్ళు పాపం ఆకలితో ఉంటారని చెప్పేసి ఆ చిన్నవాళ్ళందరూ తినేసినప్పుడు ఆకలితో పాపం ఉండి పాపం వాళ్ళు ఏం చేసేవాళ్ళు, మొత్తం తినేసేవాళ్ళు. ఇక మిగతా పెద్దవాళ్ళం ఏం చేసేవాళ్ళంటే నవ్వుకుంటూ వెళ్ళి మంచినీళ్ళు తాగేసి కామ్గా పడుకునేవాళ్ళం. సహోదరి సహోదరులు, ఈ సేవ అటువంటి త్యాగంతోనే పుట్టుకొచ్చింది. కాబట్టి సతీష్ కుమార్కి కడుపు కాలడం అంటే ఏమిటో బాగా తెలుసు. ఎంతో కాలం కడుపు కాల్చుకునే ఈ సేవ ప్రారంభించడం జరిగింది, ముందుకు తీసుకురావడం జరిగింది. ఆ విధంగా అందరం కలిసి సంపాదించినంతా కూడా ఉండిలో వేయాల్సిందే. అలా వేసిన డబ్బులతో ఎంతో సేవ చేసేవాళ్ళం.